హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా మంది రవ్వ లడ్డూలు ట్రై చేసి ఉంటారు, కానీ వన్ డే అవ్వగానే చాలా గట్టిపడిపోతూ ఉంటాయి. సో నేను చెప్పిన తీరులో ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎన్ని రోజులైనా ఉంటాయి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ సన్నగా తురుముకున్న కొబ్బరి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే కొబ్బరికి ఉన్న తడి మొత్తం రవ్వ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ రవ్వని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కాక కాసిన జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి ఇదే నెయ్యిలో ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోండి. ఎండు ద్రాక్ష కూడా బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకునే రవ్వను వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోండి. రవ్వ కాస్త రంగు మారి సువాసన వచ్చేదాకా వేయించుకోండి. నాకు ఈ రవ్వ వేగడానికి కనీసం 1/2 గంట టైం పట్టింది. రవ్వ ఇలా పూర్తిగా వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రవ్వ లడ్డుకి కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని షుగర్ వేసుకోండి. రవ్వ ఏ కొలతతో అయితే తీసుకున్నారో షుగర్ని కూడా ఈక్వల్గా అదే కొలతలో పోసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. చక్కెర పూర్తిగా కరిగేదాకా బాగా కలుపుతూ ఉండండి. రవ్వ లడ్డూకి గట్టి పాకం అవసరం లేదు, ఒక తీగ పాకం సరిపోతుంది. చక్కెర పూర్తిగా కరిగి పాకం ఒక పొంగు రాగానే కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. పాకం మరి గట్టి పడిపోతే లడ్డూలు గట్టిగా వస్తాయి. పాకం కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఈ పాకంలోకి కలుపుతూ వేసుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ రవ్వ కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతిని తడి చేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోండి. రవ్వ చల్లారిపోయిందంటే ఉండలు కట్టుకోవడం కష్టం. అంతే, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఈ రవ్వ లడ్డు ఎన్ని రోజులైనా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఈ రవ్వ లడ్డుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.